హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు ఏ విధంగా పెట్టుకుంటాం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. తిరుపతి వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో కూడా పెట్టాను అనుకున్నాను. ఇప్పుడు వీడియోస్ కొన్ని డిలీట్ చేద్దామని చూస్తే ఈ వీడియో కనిపించింది, అయ్యో పెట్టలేదా అని చెప్పి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా స్వామివారికి మేమైతే పరవాన్నం వండి అప్పాలు, పాలకాయలు, గారెలు, అలాగే అచ్చసన్నం, పచ్చి పులుసు, పెరుగు, పోపు దినుసులు ఇవన్నీ పెట్టుకుంటాము. అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా చెంబులు, దాంట్లో వాటర్ వేసి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే ఆవు నెయ్యితో దీపాలు అయితే పెట్టుకుంటామండి. అలాగే తిరుపతి నుంచి ఏమైనా వస్తువులు తీసుకొచ్చినా, స్వామివారి లడ్డూలు తీసుకొచ్చినా అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి అక్కడ నైవేద్యం చెల్లించిన తర్వాతే అందరికీ కూడా పంచి పెడతామండి. ఇది వచ్చేసి శనివారం కానీ లక్షవారం కానీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఎప్పుడు కుదిరితే అప్పుడైతే ఆ నైవేద్యాలు అయితే పెట్టేసుకుంటున్నారండి. ఇంకా అది పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆదివారం కానీ లక్షవారం కానీ లేదా వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న తర్వాత కానీ దుర్గా అమ్మవారికి ఇలా 101 బూరి, పులిహార, పరవాన్నం, గారెలు వేసుకుని అమ్మవారికి కూడా నైవేద్యం అయితే పెట్టుకుంటామండి. తర్వాత ఆ బూరెలు, ఆ లడ్డూలు అందరికీ పంచిపెడతాము. ఈ విధంగా నైవేద్యాలు అన్నీ పూర్తయిన తర్వాత ఇంకా మేమైతే ఈరోజు సింహాచలం అయితే వెళ్తున్నామండి. ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్ళి వస్తే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుంటారు. మా సైడ్ వాళ్ళు అనుకోండి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నవరం అయితే వెళ్తారు. ఇంకా మాకు దగ్గరలో సింహాచలం ఉంది కాబట్టి సింహాచలం వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం.